హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ క్రిటిక్స్ దాసర్ విజ్ఞాన్ గారు అయితే మనతో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుందాం. సో నమస్తేనా. నమస్తే. చెప్పండి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సో మొన్న చూసుకున్నట్టయితే ఖమ్మం ఒక ఇన్సిడెంట్ అయింది. భూదం భూమిలో కావచ్చు, మొన్న నాగర్ కర్నూల్‌లో చిన్న పాప కావచ్చు, మొన్న గాంధీ విగ్రహం కోసం 500 కోట్లు ఖర్చు పెడుతున్నారనేసి ఒక ఇన్సిడెంట్. ఇది ఓవరాల్‌గా తెలంగాణ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఫ్యూచర్ ఎలక్షన్స్‌కి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. యెస్. 2.5 ఏళ్ళు అయింది. హ్మ్. అంతే ఓకేనా? హ్మ్. అంటే హాఫ్ టెన్యూర్ పూర్తయింది. ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, అది ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడిపోయింది గదా! అవును. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను తగలబడకూడదు అని ఆ బిల్డింగ్ అనుకుందా? లేదు కదా! అది కావాలని చేశారనేసి గూడా కొన్ని ఆరోపణలొచ్చినాయి గదా! వాటెవర్ కావాలని చేసినా, కావద్దనుకోని చేసినా, ఏం చేసినా అందరికీ నష్టమే కదా! ఓకే. ఇక్కడున్న వాళ్ళకి నష్టమే, అటు వాళ్ళకి నష్టమే. హ్మ్. సరే మొన్న పర్సనల్ ఇన్సిడెంట్ చెర్లపల్లి గట్కేసర్ రైల్వే ట్రాక్ మీద తల్లి పిల్లలు అవునవును. ఆ ఇన్సిడెంట్ తీసుకుందాం. లాస్ట్ మూమెంట్లో ఆవిడ ఓహో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నేను నా పిల్లలు చావకూడదు అని అనుకుందా? ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి బయట. ప్రతిదానికి అధికారంలో ఉన్న పార్టీయే రెస్పాన్సిబుల్ కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అత్యాచారాలు ఆగట్ల ఎవరు అధికారంలో ఉన్నా. ప్రమాదాలు ఆగట్ల, యాక్సిడెంట్లు ఆగట్ల అన్నీ అంతే కదా! అంతెందుకు వేమూరి కావేరి ట్రావెల్స్ తీసుకుందాం. ఇప్పుడు పలానా పార్టీ అధికారంలో ఉంది నేను తగలబడకూడదు అని ఆ బస్సు అనుకుందా? మరి ఎందుకు ప్రతిదాన్ని అధికారంలో పార్టీకి అంటగడతారు? ఇప్పుడు అక్కడ ఒక పాప రెడ్లేదో అన్నారని జెప్పేసి ఒక గొడవ అయింది. యెస్. అంటే రేవంత్ రెడ్డి వచ్చైతే ఏమి అనలేదు కదా! అధికారంలో పార్టీ సీఎంకి ఆ రెడ్డి ట్యాగ్ ఉన్నందుకు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అంటగట్టారు. నెక్స్ట్ చెప్తా అదే కదా! ఎన్ని ఎగ్జాంపుల్స్ అన్న తీసుకో. ఓకే. ఓకే. చెప్పండి. ప్రమాదాలు జరుగుతానే ఉంటాయి. హ్మ్. సరే ఇప్పుడు ఇంకొకటేంటి అది హైడ్రాకు కావాలని చేశారనేసి గూడా కొన్ని వస్తున్నాయి గదా! బయటికి వస్తాయి. వార్తలు. అనేవాళ్ళు అలాగే అంటారు. కావాలని చేసావని అంటారు. ఇప్పుడు అంతెందుకు గట్కేసర్ ఇన్సిడెంట్ ఆవిడని కావాలనే తోసారని కూడా అంటారు. అనేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. వినేవాళ్ళు కంట్రోల్‌లో ఉండాలి. ఇప్పుడు ఇది ఏ అర్థమైందా? మాత్రం కరెక్ట్ అంటారు? మరి ఖమ్మం ఇన్సిడెంట్ ఆ భూదం భూములు గూడా పేద ప్రజల నుంచి కూలగొట్టడము, బయటకి నెట్టేయడం ఇది ఏ మాత్రం కరెక్ట్ అంటారు మరి? ఏం బాబు నీకు ప్లేస్ ఎక్కడ దొరికితే అక్కడెళ్లి గుడిసెలేసేసుకుంటావా? ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడెళ్లి ఇల్లు గతంలోనే గవర్నమెంటే కట్టేసుకుంటావా? ఇచ్చింది గదా! ఇక్కడ అక్కడ ఖమ్మంలో. అప్పుడు ఆ గవర్నమెంట్ ఏ ఉద్దేశ్యంతో ఇచ్చింది? ఒక్క నిమిషం నేను చెప్తా. ఇప్పుడున్న గవర్నమెంట్ కూల్చింది. ఆ గవర్నమెంట్ ఇచ్చిందని మాట్లాడుతున్నా. యెస్. నేను గవర్నమెంట్ ఫార్మ్ చేశా. నువ్వు కూడా గవర్నమెంట్ ఫార్మ్ చేసావు. హ్మ్. ఓకేనా? మరిద్దరమే ఉన్నాం. నేనేం చేశా, నేను సీఎంని గదా అని చెప్పేసి, సంబంధం లేని ల్యాండ్‌లన్నీ తీసుకొచ్చి మీకు అప్పజెప్పేసా. హమ్మయ్య! మీకిచ్చేసాను అని. తర్వాత వీళ్ళు అధికారంలోకొచ్చారు. ఇది ఇవ్వకూడని ల్యాండ్ అని తెలిసినప్పుడు తిరిగిచ్చేయాలి గదా! వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గూడా అడ్డమైన కట్టడాలన్నిటికి మొత్తం ఇంతున్న చెరువు ఇంతింతింతింతో చేసేసి అందరికి ఇచ్చేసారు. ఇప్పుడు వీళ్ళొచ్చి కూలుస్తున్నారు. అంటే ఇక్కడ ఎట్లుందంటే వాళ్ళిచ్చారు, వీళ్ళు లాగేసుకుంటున్నారు. హ్మ్. అట్లా పోర్ట్రే అవుతుంది. అండ్ ఇంతకుముందు దీనికి ఇంకా కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకుముందు గతంలో 10 ఏళ్ళు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే, అడ్డగోలుగా కరెంట్ తీసుకొచ్చి అందరికి ఫ్రీగా ఇచ్చేసింది. అడ్డగోలుగా ఇన్ సెన్స్ అప్పు తెచ్చి రూ. 6కి తీసుకురానున్న కరెంట్‌ని రూ. 36కి, రూ. 10కి తేవాల్సిన కరెంట్ రూ. 100కి కొని తెలంగాణ మొత్తంలో ఫ్రీ కరెంట్ అని చెప్పి అసలు కరెంట్ పోకుండా చేసింది. ఈ ఇన్సిడెంట్‌ని ఆధారంగా తీసుకొని ఏం చేశారంటే దీన్ని చూపించుకొని ఫైల్స్‌లో అన్ని కంపెనీస్‌కి ఏం చెప్పారు, మా దగ్గర అసలు కరెంటే పోదు. మీరందరూ వచ్చి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పొచ్చు అని చెప్పేసి ఎవరెవరెవరికో అందరికి ఇచ్చేసింది. హ్మ్. ఆ ఇచ్చిన ల్యాండ్‌లు కూడా అడ్డమైన ల్యాండ్‌లన్నీ ఇచ్చేసింది. అంటే మేమేదో ఇచ్చామని చెప్పుకోవడానికి ఏది ఇచ్చాము, ఏది ఇవ్వకూడదనే ఒక పద్ధతి పాడనేది ఉండాలి గదా! అవి లేకుండా ఇష్టం ఉన్నట్టు ఇచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు దాన్ని సరిజేయడానికి చస్తున్నారు. కాంగ్రెస్ రాగానే కరెంట్ పోయిందన్నారు. ఎందుకు పోయింది? ఇంత అప్పుందక్కడ. ఇంత అప్పుంది. అది వీళ్ళ స్ట్రాటజీ అది. ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అడ్డమైనవన్నీ తీసుకొచ్చి ఫ్రీగా అందరికి ఇచ్చేస్తారు. నెక్స్ట్ వాళ్ళొచ్చాక అరే! ఇది ఇవ్వకూడదు కదా! ఈళ్ళు ఇవ్వకూడదు అని వాళ్ళు సరి చేస్తా ఉంటారు. సరి చేసేదాళ్ళకే వీళ్ళకి 2.5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అయిపోతది. ఈలోపు జనాలకేమనిపిస్తదంటే ఆళ్ళే నయమబ్బా! చాలా ఇచ్చారు మాకు. మీకు ఇవ్వడమే తెలుస్తది తప్పితే అసలక్కడున్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ తెలీదు. హ్మ్. ఇప్పుడు హైడ్రా అనేది ఒకటుంది కాబట్టి అట్‌లీస్ట్ నీకు వరదలొచ్చినప్పుడల్లా కొంచెం మనం కంట్రోల్ చేయగలుగుతున్నారు. లేదంటే హైదరాబాద్, వరంగల్ ఇప్పుడు ఇవన్నీ మునిగిపోయాయి ఇంతకుముందు. హైడ్రా వల్ల పేద ప్రజలకు ఎఫెక్ట్ అవుతుందా? బిల్డర్స్‌కి ఎఫెక్ట్ అవుతుందా? ఎవ్వరికీ ఎఫెక్ట్ అనేదేం ఉండదు. ఎందుకంటే ఒక యాక్చువల్‌గా. బిల్డర్స్ నుంచి ఒక పేద ప్రజలు కొనుక్కున్నారు. వాళ్ళకి ఇబ్బంది గదా! ఇప్పుడు వాళ్ళు కష్టపడి కొనుక్కున్నారు. దానిపైన లోన్‌లున్నాయి. మేము లోన్‌లు కడుతున్నాం. మమ్మల్ని ఎందుకు పోమంటున్నారు? ఈ బిల్డర్‌లని ఇంతకుమున్న ప్రభుత్వం ఆ! మోసం చేసింది. అదే ఎందుకు అదెందుకు మాట్లాడుకోవట్లా? దీనికంతా రెస్పాన్సిబుల్ ఇంతకుముందున్న ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి డాక్యుమెంట్స్ ఉంటాయి. లింక్ డాక్యుమెంట్స్ గూడా ఉంటాయి. వాళ్ళ పైన ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని కారణమా? హ్మ్. ఇక్కడేంటంటే ఫస్ట్
ఇది స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు సరే ఒక్క నిమిషం ఇది బాగా గుర్తుపెట్టుకో, ఉమ్. వీళ్ళు కూల్ చేస్తున్నారు, పేదలు ఇల్లు కూల్ చేస్తున్నారు, మరి ఇచ్చిన వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పటివరకు రోడ్డెక్కి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ పోని వాళ్ళ తరఫున వచ్చిన హరీష్ రావు కానీ కవిత కానీ ఎందుకు వాట్ ఈస్ దిస్, ఇది అన్యాయం అని ఎందుకు రావట్లా? ఓకే, ఎందుకని రావట్లేదు అంటే వాళ్ళ రంకు బయటపడుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ భూములే అంటారా? ఏది ఇప్పుడు ఏదైతే మూసీ సుందరీకరణలో ఉన్న భూములన్నీ బీఆర్ఎస్ వాళ్ళే అంటారా? బీఆర్ఎస్ వాళ్ళే కాదు, ఎవరివి కావు. ఉమ్. వాళ్ళు కబ్జాలు చేసుకొని ఎవరికి పడితే వాళ్ళకి అమ్మేసి ఎలా పడితే అలా అడ్డగోలుగా రాజకీయ నాయకులకనో వ్యాపారస్తులకనో ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడేమో గట్టిగా అడిగితే ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందేమో అని చెప్పి సైలెంట్గా ఉన్నారు. పాపం Okay. వీళ్ళు ఏడుస్తున్నారు. ఉమ్. కొన్న వాళ్ళు పాపం జెన్యున్ గానే కొన్నారు. వాళ్ళకి అమ్మింది కూడా బిల్డర్సే. ఉమ్. ఓకేనా? మరి ఆ బిల్డర్స్ అమ్మింది ఎవరు? పాపం వాళ్ళ తప్పేంటి? ఉమ్. ఈ బిల్డర్స్ తప్పే ఉంది. అంత ముందు వాళ్ళంతా సైలెంట్. ఇటు వీళ్ళు నష్టపోయారు, వాళ్ళు నష్టపోయారు, ఉమ్. అందరూ నష్టపోయారు. కానీ ఓవరాల్ సొల్యూషన్ మాత్రం ఖచ్చితంగా నష్టపోవాల్సిందే. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని అడగాలి, ఉమ్. కానీ వాళ్ళని అడగట్లా. వీళ్ళేదో నువ్వెందుకు కూల్చావని వీళ్ళని అడుగుతున్నారు. ఇక్కడ రివర్స్ ఉంది సీన్. అట్లీస్ట్ ఒకటి కులగొట్టే ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అట్లాంటిది మొన్న ఖమ్మంలో చూసుకున్నట్టయితే వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ కులగొట్టడం స్టార్ట్ చేసిరంట. బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఇస్తుంది హైడ్రా నెంబర్ 1. హైడ్రానే కాదు, కోర్ట్ అయినా సరే, న్యాయ వ్యవస్థ అయినా సరే, వితౌట్ ఇన్ఫర్మేషన్ నిన్ను పట్టుకొని జరిపే హక్కు ఎవరికీ లేదు. ఎస్. అంటిల్ అండ్ అన్లెస్ బ్యాంకులో నీ ఇల్లు ఏదైనా తాకట్లో ఉండి 10 సార్లు నోటీసులు ఇచ్చిన నేను జరగను అని నువ్వు కూర్చుంటే నిన్ను బలవంతంగా తీసుకెళ్లి పక్కన పెట్టొచ్చు. అదొకటి బ్యాంకు ఉన్న రూల్, ఇంకెవరికి ఆ రూల్ లేదు. కాకపోతే వీళ్ళు 100 సార్లు నోటీసులు ఇచ్చినా వీళ్ళు జరగల. ఆ కాల పరిమితి పూర్తి అయ్యేసరికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వాలి, అలాగే నైట్ చెప్తారు. వచ్చి కూలగొట్టారని అలాగే చెప్తున్నారు. లేదండి మాకు నోటీసులు ఇచ్చారు కానీ మేము కూలగొట్టిన వాడిని ఎందుకు చెప్తారు? అంటే నీకు ప్రజలు నష్టం తప్పు జరిగి- చెప్తున్నారంటారా? నీకు నష్టం జరుగుద్దంటే ఎవరైనా సరే అబద్ధమే చెప్తారు. ఎవరైనా సరే వాళ్ళ చేత చెప్పిస్తారు. కానీ నోటీస్ ఇవ్వకుండా ప్రభుత్వం ఏ పనులు చేయదు. సరే, ఇది ఏ మాత్రం కరెక్ట్? ప్రభుత్వమే కదా, ఎవరైనా సరే నోటీస్ ఇవ్వకుండా ఏ పని ఏ మాత్రం కరెక్ట్ అంటే నీకు సంబంధం లేని దగ్గర నువ్వు కూర్చొని నన్ను జరగమంటే ఎట్లా నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నావు. హైదరాబాద్ లో 5,000 కోట్లు పెట్టి ఒక గాంధీ విగ్రహం నిర్మిస్తున్నారు అంటారు. మరి ఇక్కడ పేద ప్రజలు బలే కదా. ఎవరు పేద ప్రజలు బలి? ఏమైంది ఇప్పుడు? 5,000 కోట్లకి పేద ప్రజలకి లింక్ ఏంటి? అక్కడ చాలా ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళని ఇప్పుడు సడన్ గా కాల్ చేసి అపార్ట్మెంట్ కూలగొట్టి అదే ప్లేస్ లో కట్టడానికి ఏంది? ఇక్కడ ట్యాంక్ బండ్ ఉంది, చాలా భూములు ఉన్నాయి, అక్కడ కట్టొచ్చు కదా అనేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈసా అనేది ఒక దగ్గర నుంచి వచ్చి దానికంటూ ఒక రిజర్వాయర్ ని ఏర్పాటు చేసి హైదరాబాద్ కు మంచి నీరుని అందిస్తుంది. మూసా అనేది ఒక దగ్గర నుంచి వచ్చి మంచిగా రిజర్వాయర్ ని ఏర్పాటు చేసి హైదరాబాద్ కు మంచి నీరుని అందిస్తుంది. ఈ ఈసా మూసా కలిసి ఓ చోట సంగమమై మూసి అయ్యింది. ఆ సంగమ స్థలం ఎక్కడుందంటే బాపు ఘాట్. ఓకేనా? ఎక్కడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అక్కడ కట్టారో ఆ నది ఒడ్డున ఓకే, ఇక్కడ కూడా ఒక మూసి అనే ఒక అందమైన నది అక్కడ కలవాలి. అదో సంగమ స్థానం. దానికంటూ నువ్వు హిస్టారికల్ మ్యాప్ తీసుకుంటే దాని ప్లేస్ అంత ఉంది. సో దాని స్థానాన్ని దానికి కల్పించాలి అంటే అప్పటి వరకు అయిన కబ్జాలన్నీ తొలగించాల్సి వచ్చింది. ఆ కబ్జాలో భాగంగా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అంటే ఇక్కడ రిజర్వాయర్ వస్తుంది. ఏమొస్తుంది రిజర్వాయర్? ఈసాకో రిజర్వాయర్ ఉంది, మూసాకో రిజర్వాయర్ ఉంది. మూసికి రెండు కలిసిన సంఘంలో మూసికి ఒక రిజర్వాయర్ ఉండాలి, దాని పక్కనే గాంధీ గారి విగ్రహం ఉండాలి అని అనుకున్నారు. గాంధీ గారి విగ్రహం అది ప్రభుత్వం పర్సనల్, మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. విగ్రహాలు వాళ్ళు ఎక్కడైనా కట్టిస్తారు. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి? ఈ పేద ప్రజలుగా ఇల్లు లాగేసుకుంటున్నారు అని. ఇంతకు ముందు ఆ టెరిటరీ అంత ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఎవరు? ఇప్పుడు నాగార్జున గారు కన్వెన్షన్ కూలిపోయింది. ఇప్పుడు వెళ్ళి చూడండి, అది అలాగే ఉంది. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అది మనకు సంబంధించిన ల్యాండ్ కాదు, అది ఏందో ల్యాండ్, అది ఎవరిదో. ఇది కూడా అంతే, మనకు సంబంధించింది కాదు. నువ్వు ఎప్పుడో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు అక్కడే ఉంటానంటే ఎట్లా కుదురుద్ది? ఈసా మూసా కలిసి ఎప్పుడన్నా వరదలు వస్తాయి, అక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ గవర్నమెంటేగా కాపాడాలి. నిన్ను అక్కడ వరదల్లో ఉంచడం ఎందుకు? నువ్వు మునిగి తేలుతా ఉంటే మళ్ళీ వచ్చి నిన్ను కాపాడటం ఎందుకు? అసలు నువ్వు అక్కడ ఉండకూడదు. దాన్నే కదా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తప్పేముంది? వీళ్ళేమో మాకు నోటీసులు ఇవ్వలేదు, మేము తలగా తీసినా మేము ఇక్కడ నుంచి కదలమంటున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. బలవంతంగా అయితే ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరిని లాక్కోదు. ఇంకో సొల్యూషన్ ఆలోచిస్తుంది. వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడేమో మేము ఇలా అనుకున్నాము, పోనీ ఈ రిజర్వాయర్ని ఇంతవరకే మినహాయిద్దామా, లోతు పెంచుకుందామా, లేకపోతే ఇంకేమన్నా చేద్దామా? వాళ్ళు దానికి వేరే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు. ఫస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఎంతవరకు పాజిటివ్స్ ఉన్నాయి, ఎంతవరకు నెగిటివ్స్ ఉన్నాయని చూస్తారు. సరే, చాలా నెగిటివిటీస్ వస్తున్నాయి.
మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచిస్తారు. ఆలోచించక ముందే మెడ మీద కత్తి పెట్టి వాట్ ఈస్ దిస్ అంటే ఏంటది? ఓకే. వెంటనే వచ్చైతే కూల్చేయలేదు కదా! వాళ్ళొక ప్రకటన విడుదల చేశారు అంతే. ఓకే. నెగటివిటీ వచ్చింది అనుకుందాం. ఇంకేమైనా మార్చుకుంటారేమో. ఒక టైం అనేది ఇవ్వాలి కదా! ఇప్పుడు మేము ప్రజలలో ఎక్కువ మేము విన్నదేందంటే, మూసీ సుందరీకరణ వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనేసి గూడా ప్రజల నుంచే వస్తుంది ఆ స్పందన. ఓవరాల్‌గా ఇది గవర్నమెంట్‌కి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ గూడా ఉందనేసి గూడా మరి చెప్తున్నారు. అలాంటప్పుడు అది నిండి వరదలొస్తే మాట్లాడొద్దు. ఎవరు మాట్లాడొద్దు. గతంలో లేనిది ఇప్పుడెందుకు వస్తుంది నిండు గతంలో వరదలనేసి? లేనిది గతంలో ఏంటంటే మీకు అర్థం కావట్లేదు. వర్షాలు ఎప్పుడు ఎంత తీవ్రతతో పడతాయో మనం చెప్పలేము. ఒక్కొక్కసారి చాలా వర్షాలొస్తాయి. ఒక్కోసారి అసలు రావు. ఏదో 1, 2 అలా పడినట్టు పడి ఉంటాయి అంతే. ఈ ఈసారి లాస్ట్ టైమ్ ఏంటంటే వరుసబెట్టి తుఫాన్లు తెలుసా? వరుసబెట్టి ఓటి పోతే ఒకటి, ఓటి పోతే ఒకటి, ఓటి పోతే ఒకటి. వరుసబెట్టి తుఫాన్లు వచ్చేసరికి అవన్నీ నిండి ఎటెళ్ళాలో అర్థం గాక ఇళ్ళ మీదకొచ్చాయి. రిజర్వాయర్‌ల గేట్లు ఎత్తేయడం వల్ల వచ్చాయి. గేట్లు ఎత్తేయాలి. మరి ఎత్తకపోతే ఏం చేస్తారు? గేట్లు సడెన్‌గా ఎత్తేసారనేసి గూడా సడెన్‌గా మాట్లాడారు. ఎత్తేయలేదు. దానికి కూడా నోటీసులు ఇచ్చారు. అది వేరే వీళ్ళకి అపోజిషన్‌లో ఉన్న పత్రిక కథనాలు అవంతే. అంతకుమించి ఇంకేం లేదు. హ్మ్. చెప్పే ఎత్తేసారు. ఊరికే నిన్నెందుకు నదిలోకి తోస్తారు చెప్పు ఎవరైనా సరే. ఓకే. బేసిక్ సెన్స్, కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. ఊరికే ఎవరికీ ఏం చెప్పకుండా కూడా ఒక అల్లకల్లోలం ఎందుకు సృష్టిస్తారు? కావాలని నెగటివిటీ ఎందుకు పెంచుకుంటారు? ఎవరైనా సరే. జనాల్లో పాజిటివ్‌గా ఉండాలనే కదా ప్రతి రాజకీయ నాయకుడు కోరుకుంటాడు. యెస్. మరి అలా ఎలా అవుతది? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఊరికే ఆరోపణలు చేస్తారు. ప్రతీది నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజలు గూడా ప్రతిపక్షాలకే సపోర్ట్ చేస్తారంటారా మరి? ప్రజలకు ఎప్పుడు ఎవరికీ సపోర్ట్ చేయరు. ఏది మంచి, ఏది చెడు అనేది ఈ రోజు అందరికీ తెలుసు. హ్మ్. అర్థమైందా? అందరికి తెలుసు కాబట్టే వాళ్ళ తీర్పులు కూడా అలాగే ఇస్తున్నారు. ఓకే. ఊరికే ఏదో మభ్యపెట్టినంత మాత్రాన, ఏమార్చినంత మాత్రాన, ఇంకా హిప్నోటైజ్ చేసినంత మాత్రాన కూడా జనాలేం మారట్ల. వాళ్ళకి తెలుసు ఏం చేయాలి అనేది. పెయిడ్ ఆర్టిస్ట్‌లని గూడా అంటున్నారు ప్రజల్ని ఈ మధ్యలో ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు. ఏమంటారు మరి? ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు? మొన్న ఖమ్మం ఇన్సిడెంట్‌లో కొన్ని వీడియోస్ బయటికి రావడం జరిగింది. సోషల్ అవును. మీడియాలో గూడా అవి వైరల్ అవుతున్నాయి. అవును. అవన్నీ పెయిడ్ ఆర్టిస్ట్‌లు అని చెప్పుకుంటున్నారు. అదే అవును. ప్రజలు అక్కడే నివసిస్తున్నాం. చాలా ఇయర్స్ నుంచి మేము ఇక్కడున్నాం. మేము పెయిడ్ ఆర్టిస్ట్‌లని ఎలా అంటారని ఇక్కడ మంత్రులు అంటున్నారు. వీళ్ళే పెయిడ్ ఆర్టిస్టులని వాళ్ళు అంటున్నారని అనిపించి మళ్ళీ వీళ్ళే కథనాలు రాస్తారు. అవతలోళ్ళు ఏం చేయరు. హ్మ్. 1 సెకండ్. రేవంత్ రెడ్డి నుంచి ఏమన్నా అన్నారా? పెయిడ్ ఆర్టిస్టులని? మీరు వాటి నోటి నుంచి వచ్చిందా? రాలా. ఈ ఆర్టికల్ బాగా గుర్తుపెట్టుకో. ఒక ఆర్టికల్ తిరిగింది కొన్ని వెబ్‌సైట్స్‌లో. ఓకే. ఏంటంటే కాంగ్రెస్ తరఫున వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. కావాలనే ప్రతిపక్షం వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మా ఇల్లు, మా లబో, మా దెబ్బో అని అనిపించారు. అక్కడ ఏమీ లేదు అని చెప్పి వీళ్ళ తరఫున ఒక ఆర్టికల్ వచ్చినట్టుగా వాళ్ళే సృష్టించారు ఆర్టికల్ కూడా. ఎవరి నోటి నుంచి ఆ పదం రాలా. మీరు చూడండి వీడియో ఎవిడెన్స్‌లు ఉండవు. ఇవన్నీ రాతల్లో ఉంటాయి. అది. అందుకని అథెంటిసిటీ చూడాలి ఎప్పుడైనా సరే. నోటి నుంచి వచ్చిందనుకో హ్మ్. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఓకే. థాంక్ యూ అన్న.